కొన్ని పాడ్కాస్ట్లు చూస్తే నాకు నవ్వు వస్తుంటది. అన్న పాడ్కాస్ట్లు రోజు చేస్తున్నారన్న పాడ్కాస్ట్ ఇస్తున్నారా? ఇది బాగు క్యాస్ట్లు కావాలి, పాడు క్యాస్ట్లు అయిపోయినాయి. ఎందుకంటే బాగుపడాలి కదా, పాడు కావద్దు కదా. అందరూ ఆంటర్‌ప్రెన్యూర్స్ కావాలి అని చెప్పి పాడ్కాస్ట్లు చెప్తారు. ఆయన ఇంట్లోనే కష్టంగా ఉందనుకో వాడు యాడ్ అవుతాడు. ఈ మాట అన్నప్పుడు ఇక్కడికే కట్ చేసేసి అందరూ ఆంటర్‌ప్రెన్యూర్స్ కావద్దన్న చరణ్ స్లైస్ పే అని చెప్పి లేజీ పే అని చెప్పి రావడం వల్ల స్టూడెంట్స్కి ఉన్నప్పుడే వాళ్ళకి డెట్స్ అనేవి పెరిగిపోతున్నాయి కదా. ఖర్చులు ఎందుకు ఎక్కువైనాయి? వేడి నీళ్ళు 150 రూపాయలతో తాగుతాడు. దాని పేరు ఏంటంటే గ్రీన్ టీ. అప్పు చేసైనా కానీ కప్పుచీనో తాగాలి. అప్పుడు ఇద్దరు దోస్తుగాళ్ళు ఉన్నా లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నా 2 కర్రీ పఫ్లు, 2 కెచప్ ప్యాకెట్లు, 2 కూల్ డ్రింకులు, ఇవి ఉంటే ఎక్కువ. అన్న ఈ సిచ్యువేషన్షిప్లు బెంచింగ్లు ఏందండి ఇవన్నీ? ఎప్పుడైనా ఉన్నాయి అక్షయ్, పేర్లు కొత్త ఇవన్నీ. అప్పట్లో స్టెప్నీ అంటుండే, ఇప్పుడు బెంచి అంటారు. ఈ ఎప్పుడు ఉండే పేర్లు అప్పుడు ఉంటాయి. రైట్ మెంటర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? చాలా మంది అన్నా ఎట్లా సక్సెస్ అయినా అంటారు వాడు దగ్గరకు వచ్చి. కాదు అట్లనే వాడు ఫెయిల్ అయిన వాళ్ళు ఎట్లా ఫెయిల్ అయినా అని అడిగినాం అనుకో, వాడు చెప్తాడు. దాన్నే ఎక్స్పీరియన్స్ అంటూ. అత్యంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరు అంటే అప్పుడప్పుడు మన ఇంట్లో మన అమ్మ నాన్న మనకు చెప్తుంటాడు, అరే అట్లా చెయ్యకరా, కాలేలో డుమ్మాలు కొట్టకు, బంకులు కొట్టకు అని. ఆయన నీకు చెప్తలేడు, ఆయనకు చెప్పుకుంటుండు. ఎందుకంటే ఆయన అట్లా ఉండే. ప్రజెంట్ ఉన్న జెన్జీ కష్టాలు ఏంటి? జెన్జీకి చాలా కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా జెన్జీని తిడితే నేను చాలా ఫీల్ అవుతాను. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఎన్ని డిస్ట్రాక్షన్లు, అట్రాక్షన్లు ఇన్ని ఉన్నా కానీ ఇంకా వాడు ఫోకస్ చేయాలి. వాడికి ఫోన్లో దునియా మొత్తం ఉందా అండి. ఇన్ని నాయిస్లల్లా వాడు మ్యూజిక్ ఎక్కడ ఉందో ఎత్తుకోవాలి వాడు. సో లెట్స్ రెస్పెక్ట్ దిస్ జనరేషన్ అండ్ దిస్ జనరేషన్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇండియా ఏ సూపర్ పవర్. పక్కా పక్కా.